हरिः ओं श्रीगुरुभ्यो नमः। కోపముతోడ నీవు దధి కుంభము భిన్నము సేయుచున్నచో గోపికత్రట కట్ట వికుంచిత సాంజన బాష్పతోయ తోయధారా పరిపూర్ణ వక్త్రము కరంబుల బ్రాముచు వెచ్చనూచుచుంపపడవై నటించుట కృపావరనామది చోద్యమయ్యడిన్ నిన్ను చింతింపుచున్ పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చారిత్రముల్ వినుచున్ చుతురుగాక లోకులు ఇతరాన్వేషంబులంజూతురే ఘన దుర్జన్మ పరంపరా హరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభర యాదవులందు పాండుసుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్య ఘన సింధువు జేరడి గంగభంగిం నీ పాద సరోజ చింతనముపై అని శంభుమదీయ బుద్ధి నిత్యాదర వృత్తితో గదియునట్లుగా చేయుగదయ్య ఈశ్వర. శ్రీకృష్ణాయ దుభూషణ నరసఖా శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణాతిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యదృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. ఓం శ్రీ గురుభ్యో నమః. విదురా, ఇట్లు తన మీద అనుగ్రహంబునంజేసి విలంబితుండగటయు అయ్యాదిరాజున్యుండైన పృథుచక్రవర్తి ఆ ముకుంద సందర్శనానంద బాష్పజల బిందు సందోహ కందళిత నయనారవిందుండై ఆ విభుమూర్తిం కనుంగొనలేక గద్గద కంఠుండై పలుకలేక యుండియు ఎట్టకేలకు తన హృదయంబున ఆ దేవదేవుని ఉపగూహనంబు గావించి తన్మూర్తి ధరించి కన్నులందరు ఆనంద బాష్పంబులు తుడుచుకుని విలోకనంబు చేయుచు అతృప్త దుగ్ధోచరుండును గరుడు స్కంధ విన్యాస హస్తుండును వసుధాతల స్థిత పాదకమలుండును అయ్యొప్పు ఆ దివ్య పురుషునికి ఇట్లనియే అని పోతన గారు ఆ విదురుడికి మైత్రేయ మహర్షి చెప్పినటువంటి ఆ మహాద్భుతమైనటువంటి మనసు పులకరించేటువంటి ఒక భగవంతుడికి భక్తుడికి మధ్యలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని అంత అద్భుతంగా పోతన గారు చేస్తూ ఇట్లు తన మీద అనుగ్రహంబు చేసి విలంబితుండగుటయు అంటే వెళ్ళిపోదాము అనుకునేటువంటి ఆ శ్రీహరి తన భక్తుడి మీద ఉండేటువంటి అపారమైనటువంటి కరుణ చేత అనుగ్రహం చేత విలంబితుండై చాలా పోస్ట్పోన్ చేసుకుని కదలడానికి ఆయనకే కాళ్ళు రాకుండా ఉండేటువంటి సమయంలో ఆ పృథుచక్రవర్తి ముకుంద సందర్శనానంద బాష్పజల బిందు సందోహ కందళిత నయనారవిందుండై ఆ ముకుందుడిని చూస్తూ ఉండేటప్పటికీ మహత్తరమైనటువంటి ఆనందం చేత మనసంతా శరీరంలో ఉండేటువంటి ప్రతి జీవాణువు కూడా సందోహం చెందిపోతూ ఉంటుంది. చూసారా, ఎవరైనా ఒక అద్భుతమైనటువంటి విషయం చూసేటప్పటికి ప్రజల్లో అందరికీ కూడా ఒక సందోహం వచ్చేసేసి ఏదో ఆనంద తరంగాలతో గంతులు వేస్తూ ఉంటారు చూసారా, అలాగా పృథుచక్రవర్తి యొక్క అంతరాలలో శరీరంలో ఉండేటువంటి ప్రతి జీవాణువు కూడా సందోహం చెందిపోయి వాటి యొక్క ఆ కర్తవ్యాలనవి మర్చిపోయినటువంటి విధంగా అయిపోతూ సందోహ కందళిత నయనానంద నయనారవిందుండై ఆ సందోహం అంతా కూడా కళ్ళల్లోకి వచ్చేసేటప్పటికీ ఆ సందోహంలోంచి పుట్టినటువంటి బాష్పజల బిందు సందోహ కందళిత నయనారవిందుండై ఆ విభుమూర్తిని కనుగొనలేక ఆ కళ్ళకి ఎప్పుడైతే ఈ నీరు అడ్డం వచ్చేసిందో కనిపించకపోయేటప్పటికీ గద్గద కంఠుండై పలుకలేకయుండియు
ఇంకా కంఠం కూడా గద్గదమైపోయింది, రోమాంచం వచ్చేసింది. బాష్పజల బిందువులంతా కూడా ఉండిపోయి లోపల అంతర్చైతన్యంలో ఉండేటువంటి సమస్త జీవాణువులు కూడా సందోహం చెందిపోయి ఆ ముకుంద సుందర వదనారవిందాన్ని, ఆయన పాదాలని చూస్తూ ఉండిపోయినటువంటి ఆయన ఏం చేశాడు అనేటువంటి చెప్తూ ఎట్టకేలకు తన హృదయం ఆ దేవదేవుని గోహనంబుగా వించి మనస్సులోనే ఉపగోహనంబును చాలా గట్టిగా ఆ పరమాత్మని ఈయన కౌగులించేసుకున్నాడయ్యా. కౌగులించేసుకుని తన్మూర్తి ధరించి కన్నులందరుగా ఆనంద బాష్పంబులు తుడుచుకొని విలోకనంబు చేయుచు అప్పుడు నెమ్మదిగా కన్నీరు తుడుచుకొని చూసేటప్పటికీ అతృప్త దృగ్గోచరుండును. ఏమిటంటే ఎంతసేపు చూసినా కూడా తృప్తి కలగనటువంటిది ఎవరు అంటే ఒక భగవంతుడే. భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద పడినప్పుడు, మనని చూస్తూ భగవంతుడు తన ప్రయాణాన్ని పోస్టుపోన్ చేసుకున్నప్పుడు, తనకి కాళ్ళు కదలకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు, అప్పుడు ఈ భక్తుడికి, ఈ సాధకుడికి, ఈ శుద్ధాంతరంగుడైనటువంటి ఈ మానవుడికి అతృప్త దృగ్గోచరుండును, గరుడ స్కంద విన్యస్త హస్తుండును. కానీ వెంటనే గరుడు వచ్చేసాడుగా, తర్వాత కార్యక్రమం జరిగిపోవాలిగా. కాబట్టి ఆ గరుడు మీద విన్యస్త హస్తుండును, చాలా ఎంతో శృంగారం కనిపించేటువంటి విధంగా, ఎంతో ఆనందకరంగా, లేకపోతే ఎంతో కనులకి ఆనందం కలిగించేటువంటి విధంగా విన్యస్త హస్తుండును. అలాగా చెయ్యి వేశాడు. ఆయన పాదాలు ఎక్కడున్నాయంటే వసుధాస్థల స్థిత పాద కమలుండునయ్యప్పు. ఆయన యొక్క పాదాలు భూమి మీద ఉండేటువంటి ఆ పాదాలని, ఆ చేయిని కూడా చూస్తూ ఆ పృథు చక్రవర్తి ఏమన్నాడయ్యా విదురా అంటూ, వరద ఈశ్వర విను సత్పురుషుడు దేహాభిమాన భోగములకు నీ వరమెట్లు కోరు, ఇహ సుఖములు వరములు నారకులకైన వరలవె చెప్పుమా. ఈశ్వర విను, నువ్వు వినవయ్యా, నువ్వు బుట్ట తెరిచేసేసి వరం కోరుకో అన్నావు కదా. ఈశ్వర విను సత్పురుషుడు అంటే సత్ అంటే సత్ చిత్ ఆనంద స్వరూపుడు కాబట్టి సత్పురుషుడు అంటారు. ఆ సత్పురుషుడు అంటే ఆ సత్ చిదానందాన్ని అనుభవించినటువంటి ఏ భక్తుడైతే ఉన్నాడో, ఏ సాధకుడైతే ఉంటాడో అటు సత్పురుషుడు దేహాభిమాన భోగములకు, ఈ దేహం నేననుకుని, ఈ మనసు నేననుకుని, ఈ దేహం కోసం అని చెప్పి, ఈ మనసు కోసము అని చెప్పేసి కోరుకునేటువంటి భోగములకు నీ వరం ఎట్లు కోరు. నీ వరాన్ని ఎలా కోరుకుంటాడయ్యా? దేహాభిమానం లేనటువంటి వాడు, మనస్సుకి సంబంధించినటువంటి ఆశ లేనటువంటి వాడు నిన్ను వరాలు ఎందుకు కోరుకుంటాడయ్యా? ఒకవేళ కోరుకున్నాడు అనుకో, ఇటువంటి పనికిరానటువంటి ఇహ సుఖవరములు, ఈ లోకంలో ఈ దేహం కోసం, ఈ మనుషుల కోసం మనం వాళ్ళతో కలిసి ఉండాలి, వాళ్ళతో ఫోటోలు తీయించుకుంటూ ఉండాలి, వాళ్ళతో కబుర్లు చెప్తూ ఉండాలి, వాళ్ళని చూసి కాళ్ళు వెనక్కి కదిలి రాక అక్కడే ఉండిపోతూ ఉండాలి అనేటువంటి మానసికమైనటువంటి సంతృప్తులు, అదేవిధంగా ఆభరణాలు, వస్త్రాలు, ఇళ్ళు, సంపదలు, కిట్టి పార్టీలు, ఇటువంటి వాటిని కోరుకునేటువంటి ఈ వరాలు, ఇటువంటి వరాలు కోరుకునేటువంటి వాళ్ళకి నారకులకైన వరాలనే చెప్పుమా. నరకంలో ఉండేవాళ్ళకు కూడా ఇటువంటి వరాలు ఇస్తూ దొరుకుతూనే ఉంటాయి స్వామి. కాబట్టి ఇటువంటి వరాలన్నీ కూడా ఏమిటంటే నరకంలో లభించేటువంటి సుఖాలు స్మా అని భాగవతం చెప్తోందండి. నరకంలో సుఖాలు ఏమిటి అంటే, మనం భూమండలం మీద నరకాలు చేసుకుని మన పక్క వాళ్ళతోనూ వీళ్ళతోనూ ఫోటోలు తీయించుకుంటూ, వాళ్ళతో కలిసి మాట్లాడేసుకుంటూ, వాళ్ళను వదలలేక రాలేక నానా ఇబ్బందులు పడిపోతూ ఉండి, ఆ పార్టీలని ఈ పార్టీలని, ఆ కార్యక్రమాలని ఈ కార్యక్రమాలని అనేటువంటి దాంట్లో మనకు కలుగుతూ ఉండేటువంటి అతి తుచ్చమైనటువంటి సంతృప్తులు ఉన్నాయే, అవన్నీ నరకంలో. అంటే ఈ నరకమే ఈ విధంగా ఉంటుంది, అటువంటి వాళ్ళు కోరుకుంటారయ్యా అని చెప్పిన తరువాత విదురా ఆయన ఇంకా ఏమన్నాడు అంటే, ఘనమగు దేవ ఈ వరమే కాదు మహాత్మక, వాగ్వినిర్గతంబనదగు తవకీన చరణాంబుజ చారు మరంద రూపమై తనరిన కీర్తియుం విని ముదంబును పొందగలేని,
మోక్షమైనను మది గొర్రనొల్లను అఘనాశరమేష సరోజలోచన. ఘనమగు దేవ, ఈ వరమే కాదు మహాత్మక, ఈ దేహాభిమాన సంబంధమైనటువంటి ఈ వరాలు కాదు. నాకు కావలసింది ఏమిటంటే వాగ్వినిర్గతంబగు, మహాత్ములైనటువంటి వాళ్ళ యొక్క వాక్కుల చేత నిర్గతం బయటికి వస్తూ ఉండేటువంటిది. మహాత్ములు వాళ్ళ నోట్లో నుంచి బయటకు వస్తున్నటువంటి ఆ వాక్ పరంపర ఉంది చూసావా, ఆ వాక్కుల్లో ఏముంటుంది? తబకీన చరణాంబుజ చారు మరంద రూపమై తనరన కీర్తియుం. వాళ్ళు నీ కీర్తిని, నీ చరణాంబుజాలని వాళ్ళు నిరంతరము ధ్యానిస్తూ ఉండడం వల్ల చరణాంబుజాల్లో ఉండేటువంటి అమృత రసాపానం చేసినటువంటి వాళ్ళు దాన్ని అనుభవం కింద మార్చుకుని ఆ అనుభవాన్ని వాగ్రూపంలో పైకి వెల్లడిస్తూ ఉండేటువంటి ఆ నీ చరణాంబుజ ఆ అమృత పానాన్ని, నీ కీర్తిని ముదంబున పొందగలేని, అటువంటి పొందలేనటువంటిది మోక్షమైనను మదిగోరను. ఈ విధమైనటువంటిది కావాలి తప్ప నాకు నీకేదో మోక్షం ఇస్తానురా అంటే నాకు మోక్షం కూడా అక్కర్లేదయ్యా. నిరంతరము నిత్యము కూడా నిత్యతృప్తో నిరాశ్రయ అంటాడు భగవంతుడు. నిత్యతృప్తో, ఎప్పుడు నిత్యమైనటువంటి తృప్తి ఎప్పుడు వస్తుంది అంటే వాగ్వినిర్గతంబనదగు తవకీన చరణంబుజ చారు మరంద రూపమై తనరిన కీర్తియుం విని. ఆ కీర్తిని, నీ కథల్ని, భాగవతం కావాలని కోరుకోవాలి కానీ ఫోటోలు కావాలి, అనవసరమైనటువంటి పనికిరానటువంటి మాటలు కావాలి, నవ్వులు కావాలి, కేకలు కావాలి, పార్టీలు కావాలి, హ్యాపీ బర్త్డేలు కావాలి అనుకునేటువంటిది కాదు మనకు కావలసినటువంటిది అనేసి అఘనశన రమేష సరోజలోచన అని అంటూ ఇంకా ఆయన నిన్నడు చెప్పినటువంటి కార్యక్రమాన్నే పోతన గారు అదిగాన పద్మలోచన సదమల భవదీయ ఘన యశము వినుటకునై 10,000 చెవులు కృపనిమ్ము ఇది ఏ నాయభిమతంబుని పుడుముకుంద. స్వామి, నాకు నీ యొక్క కథలు, నీ యొక్క అమృత రసపానం అంతటినీ కూడా చేయడానికి నాకు ఆఫ్టర్ ఆల్ 2 చెవులు ఎందుకు పనికిరావు. ఈ చెవుల మీద ఏదో కళ్ళజోడు పెట్టుకోవడానికి, ఏవో 4 దుద్దులు లేకపోతే ఏవో అలంకరించుకోవడానికి పనికొస్తున్నాయి. అంతే తప్ప ఈ చెవులు కాదు నాకు కావలసిన. 10,000 చెవులు నాకు ఈ చెవులు ఇస్తే ఆ 10,000 చెవుల్లో నుంచి కూడా నీ యొక్క కథలను వినాలనుంది. నీ ఏదైనా వరం ఇవ్వదలుచుకుంటే నాకు 10,000 చెవులు ఇవ్వయ్యా. ఇదే నా అభిలాష. నా అభిమతంబు ఎప్పుడు ముకుందా అని పృథు చక్రవర్తి ఆ శ్రీహరిని నీ కథలు వినాలనుంది, వినడానికి 2 చెవులు చాలటం లేదు అంటే, అదేవిధంగా మామూలుగా ఏమిటంటే ఏమండి భాగవతం చెప్తామండి, గుళ్ళో స్వాములు వారు భాగవతాలు ప్రవచనం జరగాలన్నారు కదా అండి అంటే, భాగవతం వద్దు, మా 2 చెవులకి కూడా పనికిరానటువంటి మాటలు, కేకలు, బొబ్బలు, తర్వాత ఈ మాటలు కావాలి అలాగ కోరుకునేటువంటి చెవులు 10 మంది ఉంటే 10 రెళ్ళు 20 చెవులు వాళ్ళకి అదే కోరుకుంటారు తప్ప వాళ్ళ భాగవతం వద్దు, భగవద్గీత వద్దు, స్వామివారు చెప్పినా సరే మేము చెయ్యం అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతూ వీళ్ళందరూ భక్తులు అనుకుంటారు, వీళ్ళందరూ పూజలు చేస్తూ ఉంటారు, వీళ్ళందరూ తిరుగుతూ ఉంటారు. ఇది జరుగుతూ ఉండేటువంటి భాగవతం. వాళ్ళకి భాగవతం అక్కర్లేదు, భాగవతాలు కావాలి. ఇది భాగవతం నుంచి మనకి భగవంతుడి మీద నిజమైనటువంటి భక్తి ఉంటే ఇది ఇష్టం లేకపోయినా బలవంతంగానైనా చూసారా, చిన్నపిల్లల్ని వాళ్ళని కూర్చోబెట్టి తల్లి చదివిస్తూ ఉంటే అది వాడి అభివృద్ధికే, వాడి జ్ఞానానికే, వాడి మంచి ఉద్యోగం సంపాదించుకోవడానికే, వాడి జీవితం బాగుపడడానికే మనకొస్తుంది. అంతే తప్ప పోయి నువ్వు ఆడుకోరా, నీ ఇష్టం వచ్చినట్టు చేసేసారా, నీ ఇష్టం ఒక ఆచారంలో సాచారంలో ఏం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు చేసి పారేసేసేసాయి, అందరు మనుషులు ఒకటే కదా అనేటువంటి దురభిప్రాయంతో తల్లి ఏ విధంగా అయితే చెయ్యదో, అందువల్లే మహర్షులైనటువంటి వాళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళు సత్కాలక్షేపాలు చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. భాగవతంలో పృథు చక్రవర్తి పరమాత్మ అయినటువంటి ఆ శ్రీహరిని ఆ విధంగా
కోరుకున్నాడయ్యా. కావున నాకు ఇతరములతో పనిచేయదు. ఇతర తుల్యం వరై ఏక మిగతా వరాలేమీ నాకు అక్కర్లేదయ్యా అని చెప్పిన తరువాత ఇంకా యశశివం శుశ్రవ ఆర్య సంగమే యదృచ్ఛయా చోపశృణోతి తే సకృత్ కథం గుణజ్ఞో విరమేద్వినా పశుం శీర్యత్ ప్రబభ్రే గుణసంగ్రహేచ్ఛయా. శుశ్రవ, ఓ పవిత్రమైనటువంటి కీర్తి కలిగినటువంటి వాడా, ఓ మహానుభవ, ఆర్య సంగమే మహాత్ముల యొక్క సంగత్వం కావాలి. శివం మంగళకరం, అటువంటి సంగత్వంలో శివం చాలా మంగళకరమైనటువంటి తే యశ నీ కీర్తి, నీ వాళ్ళు మహాత్ములైనటువంటి వాళ్ళు సత్కాలక్షేపం చేసేటువంటి వాళ్ళ నుంచి నీ మంగళకరమైనటువంటి కీర్తికి సంబంధించినటువంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. వాళ్ళతో ఉంటే యదృచ్ఛయ అనుకోకుండా ఒక్కొక్కసారి సకృత్ ఉపశృణోతి, ఒక్కొక్కసారి మనకి అదృష్టం కొద్దీ అటువంటి వాళ్ళ సాంగత్యంలోకి వెళితే, అటువంటి వాళ్ళు మన పక్కింట్లోనే ఉంటే, అటువంటి అవకాశం మనకి ఉన్నప్పుడు సకృతు ఒక్కసారి యదృచ్ఛయ అనుకోకుండా అటువంటి ఫలం కానీ లభించినట్లయితే ఉపశృణోతి, అటువంటి అప్పుడు విన్నవాడైతే ఎవడైతే వింటాడో ఆ వినేటువంటి వాడు ఇంకొకడు ఉంటాడు, వాడు పశుం వినా, పశు సంబంధం మూర్ఖుడు. పశువు అంటే ఏమిటంటే పశ్ అంటే దానికి అర్థం ఏంటంటే ఆకలి దప్పులు అన్నమాట. పశ్ పశ్ ప అశు, ప అంటే ఆకలి, ఆసు అంటే ఇదాను, ప అంటే దాహం అన్నమాట. పశువు అంటే ఏమిటంటే ఆకలి దప్పులు తీర్చుకోవడానికి మాత్రమే జీవితం గడిపేటువంటి మూర్ఖుడు ఉన్నాడు చూసారా, అటువంటి మూర్ఖుడు కాకుండా అటువంటి మూర్ఖుడే నీ గుణాలను తెలుసుకునేటువంటి శక్తి వాడికి ఉండదు. ఒకవేళ అటువంటి మూర్ఖుడు ఎప్పుడైనా సరే గుణజ్ఞ, నీ యొక్క గుణాలని విన్నాడనుకో, పొరపాటున భాగవతం బాగుందో, లేకపోతే భగవద్గీత బాగుందో, లేకపోతే స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి వచనాలు బాగున్నాయి అని ఒక యాదృచ్ఛికంగా కానీ విన్నట్టయితే, ఆ గుణాలు తెలుసుకున్నట్టయితే, వాడు పశువు అయినా సరే మూర్ఖుడైనా సరే, అటువంటి వాడు ఏ విధం కథం విరమేత్, ఇంకా ఎలా వదులుకోగలడు? ఒకసారి భాగవతం విన్న తర్వాత మళ్ళీ మళ్ళీ వినాలని చెప్పి సౌనకాది మహర్షులకే వినిపించినప్పుడు, సుఖాది మహానుభావులు చెప్తూ ఉన్నప్పుడు, భూతాల దగ్గర నుంచి సమస్త దేవతల దగ్గర నుంచి జనుల దగ్గర నుంచి కూడా వినాలి అని వాళ్ళకి అనిపిస్తూ ఉన్నప్పుడు, మూర్ఖుడైతే మాత్రం వాడు ఇక్కడేముంది, 4 ఫోటోలు తీసేసుకుందాం, ఏదో 4 కబుర్లు చెప్పుకుందాం, స్వీట్లు పనిచేసుకుందాం, హ్యాపీ బర్త్డే అనుకుంటాం, వెళ్ళిపోదాము అనుకుంటూ ఉంటారు. కానీ కొంచెం ఆ గుణజ్ఞ, నీ యొక్క గుణాలను తెలుసుకున్నటువంటి వాడు కథం విరమేత్, ఎట్లు విరమించుకోగలడు దాన్ని? ఎందుకు అంటే సాక్షాత్తు శ్రీ గుణసంగ్రహ ఇచ్ఛయా, సాక్షాత్తు లక్ష్మీదేవే నీ యొక్క గుణాలను సంపాదించుకోవాలని గుణసంగ్రహ ఇచ్ఛయ, నీలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి కరుణ, వాత్సల్యం, ప్రేమ, తరువాత నీ యొక్క మహత్తరమైనటువంటి ఆ ప్రజ్ఞ, ఆ జ్ఞానం, దాన్నంతటినీ కూడా సంపాదించుకోవాలని గుణసంగ్రహ ఇచ్ఛయ శ్రీ లక్ష్మీదేవి ఆ కోరికతో ఏతత్ నీ యొక్క శ్రవణాన్ని వినాలని ప్రబభ్రే చాలా కోరుకుందయ్యా, లక్ష్మీదేవే కోరుకుంది. కానీ ఇక్కడ మా గుళ్ళో మాత్రం మేము మాత్రం భాగవతం వినమని చెప్పి మా లక్ష్మీదేవి చెప్తూ ఉంటే మిగతా లక్ష్మీదేవులందరూ కూడా అదే అనుకుంటూ ఉంటారు. ఇది ఇక్కడే కాదులేండి, సమస్తమైనటువంటి ప్రధానికంలో ఉండేటువంటి
విశేషమే అది. కాబట్టి ఏతత్ ఏ శ్రవణాన్ని ప్రభవ్రే అధికంగా వినగోరుతూ ఉంటుంది లక్ష్మీదేవి. కాబట్టి స్వామి సాక్షాత్తు లక్ష్మీదేవి వినాలి అనుకుంటున్నప్పుడు నాలాంటి వాడు ఎందుకు కోరుకోడు? ఒక మూర్ఖుడు తప్ప మిగతా వాళ్ళు ఎప్పుడూ కూడా నీ కథలు వినాలి, దానివల్ల పుణ్యం వస్తుంది, దానివల్ల మనసు శాంతి అవుతుంది, మనసంతా ప్రశాంతం అవుతుంది, కోరికలు లేకుండా ఉంటుంది, నిష్కామమైనటువంటి ప్రశాంతమైనటువంటి ఏ రోగాలు రోష్టులు లేనటువంటి ఏ బాధలు లేనటువంటి అద్భుతమైనటువంటి జీవితం ఆ వ్యక్తికి కలుగుతుంది. తద్వారా ఆ వ్యక్తి యొక్క ప్రభావం వల్ల మిగతా సంసారంలో ఉండేటువంటి బంధుగణాలు స్నేహగణాలు అందరూ కూడా సుఖంగా ఉంటారు అనేటువంటి ఆ మహత్తరమైనటువంటి ప్రభావాన్నే పృథు చక్రవర్తి చెప్పాడయ్యా. చెప్పిన తరువాత దానినే ఇంకా ఏమన్నాడు అంటే వినుత మంగళయశో విభవ సర్వేశ్వర ఇందిర గుణసంగ్రహేచ్ఛజేసి. ఇందిర అంటే లక్ష్మీదేవి. స్వామి ఓ యశో విభవ గుణసంగ్రహేచ్ఛజేసి, నీ గుణగణాలని నీ యొక్క కళ్యాణకరమైనటువంటి నీ సత్కీర్తిని విని నిన్ను వరించిందయ్యా. వరించి అటువంటి నీదు శివతమంబైన సత్కీర్తిని అర్థియై వరించే. లక్ష్మీదేవే నిన్ను వరించింది. బుద్ధి లేని మేమందరం కూడా లక్ష్మీదేవి ఇచ్చినటువంటి ఆ బంగారు నాణాలో లేకపోతే నగలో 4 చీరలో తీసుకుందామని మేము ఏడుస్తూ ఉంటే నీ గుణగణాలని విని లక్ష్మీదేవి నిన్ను వరించి నీ వశమైపోయి నీ గుండెల మీద ఉండి నీ కథలే వినాలని అని కోరుకుంటూ ఉంటే అట్టి కీర్తి చతుర సత్పురుషత సంగతము గల్గుచుండ. అటువంటి నీ కీర్తి నీ విని లక్ష్మీదేవి నిన్ను వరించినటువంటి విషయాన్ని సత్పురుషులు చెప్తూ ఉన్నప్పుడు ధృతి ఎవ్వడేని యాదృచ్ఛికతను చేసియు ఒక మాటు చెవులార విన్నవాడనయంబు గుణజ్ఞుడయ్యనేని. అలాగే యాదృచ్ఛికంగా దానికి సంబంధించినటువంటి విశేషాన్ని విన్నటువంటి ఒకసారి యాదృచ్ఛికంగా నీ యొక్క కీర్తి నీ యొక్క గుణగణాలు చెవిలో పడినప్పుడు వాడు పశువు కాకపోయినట్లయితే వాడు పశువు కింద మూర్ఖుడు కాకున్నట్లయితే వాడు గుణజ్ఞుడైతే వాడు ఏం చేస్తాడంటే నిరతి నేరీతి బొందును ధరణి పశువు దక్క. ఒక పశువుకు మాత్రమే భాగవతం అక్కర్లేదు అనుకుంటారు, కానీ ఏమాత్రం అయినా సరే నీ యొక్క గుణాల మీద నీ యొక్క భక్తి మీద నీ యొక్క పాదాలు కావాలనుకునేటువంటి వాడు యాదృచ్ఛికంగా విన్నా సరే తదజ్ఞుడు ధనుజ భేదిగానయుత్సుకతమై వై నైనయేను లక్ష్మీకరణి నిన్ను భజింతునో పరమ పురుష. కాబట్టి స్వామి ఒక మూర్ఖుడు తప్ప ఒక అహంకారి తప్ప మిగతా వాడు ఎవ్వడు సరే యాదృచ్ఛికంగా కూడా విన్నట్టయితే ఇంకా వదలడు. అటువంటి మహద్భుతమైనటువంటి అమృత రసప్రవాహమయ్యా నీ కథలు, అటువంటిది కావాలి. కాబట్టి లక్ష్మీదేవి ఏ విధంగా అయితే నిన్ను కోరుకుందో నేను కూడా లక్ష్మీదేవిని అనుకరిస్తూ లక్ష్మీదేవిని ఫాలో అవుతూ లక్ష్మీదేవి ఏ విధంగా అయితే నిన్ను సేవించిందో అదేవిధంగా నేను కూడా నిన్ను సేవించాలని కోరుకుంటున్నానయ్యా అని నిన్ను భజింతునో పరమ పురుష. ఏను లక్ష్మీకరణి లక్ష్మివలే నిన్ను భజింతునో పరమ పురుష అని ఇక్కడ పోతన గారు లక్ష్మి అనేటువంటి పదాన్ని ఒకటి వాడు. లక్ష్మి అంటే ఆయన భార్య లక్ష్మి అని మనం అనుకుంటాం. ఇక్కడ ఏమిటంటే లక్షయతీతి ఇది లక్ష్మి అని అర్థం. లక్ష్మి అనేటువంటి దానికి ఏమిటంటే అమ్మవారు లక్షయతీతి అంటే ఏమిటి, గతిని చూపించున్నటువంటిది లక్ష్మి అని అర్థం. గతి అంటే యువర్ మూమెంట్, నీ యొక్క మనసు నీ యొక్క శరీరం నీ యొక్క ఆలోచనలు ఏ విధంగా వెళ్ళాలి ఏ మార్గంలో వెళ్ళాలి అని చూపించేటువంటి ఆ అమ్మవారి యొక్క శక్తిని లక్ష్మి అంటారు. కాబట్టి అమ్మవారు నాలోనే ఉండి
నీ నీలో ఉన్నటువంటి అమ్మవారు నేను నాలోకి వచ్చి ఒరే అబ్బాయి నువ్వు ఈ విధంగా వెళ్ళాలి అని చెప్పి లక్షయతి ఇది లక్ష్మి ఆ గతి చూపిస్తోంది కాబట్టి నేను అమ్మవారు చెప్పినటువంటి ఆ మార్గంలోనే వెళతాను నేను అని లక్ష్మీకరణి నిన్ను భజింతునో పరమ పురుష నిన్ను నేను సేవిస్తాను అని అన్నాడు. అందుకనే మామూలుగా వైష్ణవ సంప్రదాయంలో కూడా మొట్టమొదటి అమ్మవారికి వెళ్ళి నమస్కారం పెట్టుకుని అప్పుడు వెళ్ళరా ఆయన ఖాళీగా ఉన్నారు వెళ్ళి ఆయన్ని కావలసినటువంటివి చూసుకో అని చెప్పి అమ్మవారు పంపిస్తుంది అని అంటారు. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇక్కడ లక్ష్మీ అష్టోత్తరం చదువుతాం, ఆ శ్రీ మహావిష్ణువు విగ్రహం ఉంటే దాని వైపు చూడకుండా వెళ్ళి అక్కడ ఎవరో ఉంటే వాళ్ళకి దండం పెట్టేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. ఇది మనం చేస్తున్నటువంటి పని. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చేశారు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.